జగిత్యాల జిల్లా ధర్మారం మండలంలో గంజాయి బ్యాచ్ రచ్చ చేసింది. వరంగల్ విద్యార్థుల టూరిస్టు బస్సుపై పోకిరీలు దాడి చేశారు. టూరుకు వెళ్తున్న విద్యార్థులపై విరుచుకుపడ్డారు యువకులు. విద్యార్థుల ముందే హంగామా సృష్టించారు. మద్యం గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేశారు. బస్సు డ్రైవర్తో అసభ్య పదజాలంతో వాగ్వాదమాడారు. బస్సులోని విద్యార్థుల పట్ల విచ్చలవిడిగా ప్రవర్తించారు. గంజాయి బ్యాచ్పై మూకుమ్మడిగా తిరగబడ్డారు స్టూడెంట్స్. అంతకుముందే పలువురితో గొడవపడి పెట్రోల్ బంకుకు వచ్చారు యువకులు. ఇక బస్సుపై రాళ్లతో దాడి చేసేందుకు కూడా ప్రయత్నించినట్టుగా సమాచారం. పోలీసులకు కంప్లైంట్ చేశారు విద్యాసంస్థల ప్రతినిధులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏం జరుగుతోంది? దీనికి సంబంధించి పోలీసులు కఠినమైనటువంటి ఆంక్షలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా గంజాయి బ్యాచ్ హల్చల్ చేయడం, రెచ్చిపోవడం, బస్సులపై దాడి చేయడం ఏంటి? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? వరంగల్ జిల్లాలోని ధర్మారం మండలంలో ఒక పెట్రోల్ బంక్ లో పెద్ద ఎత్తున రాత్రి మంగళవారం రాత్రి దాదాపు 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినటువంటి టూరిస్ట్ బస్సుపై అక్కడ విద్యార్థులంతా ఉన్నారు. అక్కడ ఒక బస్సులో విద్యార్థులంతా కూడా విహారయాత్రకు వెళ్తున్నారు. అక్కడ పెట్రోల్ కొట్టించుకునే సందర్భంలో అక్కడ నుంచి ఆకతాయిలంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున అక్కడ బస్సు డ్రైవర్ తో గొడవ పడడం, తో పాటు పెద్ద ఎత్తున బస్సు డ్రైవర్ ని మత్తులో ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియనంతగా గంజాయికి అటు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ యువకులంతా కూడా ఒక్కసారిగా హల్చల్ చేశారు పెట్రోల్ బంక్ లో మొత్తం కూడా. సో ఈ నేపథ్యంలోనే డ్రైవర్ మందలించినప్పటికీ కూడా వినకుండా డ్రైవర్ పైన విరుచుకుపడ్డారు. సో ఈ నేపథ్యంలో అక్కడ బస్ లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా వాళ్ళ పైన విరుచుకుపడడంతో దూషించడంతో తగిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో ముఖ్యంగా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి, పెద్ద ఎత్తున అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలనే ఈ తరుణంలో సో ఇలాంటి ఘటనలను జరగడంతో ముఖ్యంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయితే యువత ఎటుపోతుంది, యువత ఎందుకు ఇలా పెడదారి పడుతున్నారు అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ముఖ్యంగా ఇప్పటికే పోలీసులు దాదాపు వీళ్ళపైన కేసులు పెట్టారు. సో వాళ్ళు మొత్తం కూడా బైక్ల మీద వచ్చి అంత గందరగోళం ఆ పెట్రోల్ బంక్ లో సృష్టించారు. దానికి సంబంధించి కూడా మొత్తం పోలీసులు ఇప్పటికే సీసీ ఫుటేజ్, వాళ్ళ బైక్ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఘటనలు జరగడం సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే పోలీసులు ఒకవైపు మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ చాలా స్ట్రిక్ట్ గా అన్ని విధులు నిర్వహించుకుంటూ ఎక్కడ కూడా ఆకతాయిలు కావచ్చు, ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్న ఈ తరుణంలో ఇలాంటి ఘటన జరగడం పెద్ద తలకాయ నొప్పిగా మారింది. దాంతో పాటు అర్ధరాత్రి కావడంతో వీళ్ళకి హద్దులు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి దాదాపు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సో ఆ టైంలో ఎవ్వరు ఉండరు. సో తాగిన మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు మొత్తం కూడా ఆదమర్చి ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తా ఉంది. అటు స్టూడెంట్స్ కూడా అందరూ పెద్ద ఎత్తున వాళ్ళు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎలాంటి అక్కడ ఘటన కూడా చోటు చేసేవాళ్ళు. కానీ పోలీసుల నిఘా వైఫల్యం వల్లే ఈ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి. గంజాయిని మేము అరికడుతున్నామని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ అది ఆచరణలో లేనటువంటి పరిస్థితి. 31st, 1st ఈ రెండు కూడా ఒకేసారి దానికి సంబంధించి కూడా ఈ కంటిన్యూటీలో కూడా విచ్చలవిడిగా గంజాయి అనేది సప్లై అయింది జిల్లాలో అనేటువంటి మాట. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు మాత్రం పదే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఇది అమ్ముతున్నారు, సో ఎక్కడి నుంచి ఇది చేస్తున్నారు అనేది పోలీసులకి పెద్ద తలకాయ నొప్పిగానే మారింది. మద్యంతో పాటు గంజాయి కూడా కీలకంగా మారింది. గంజాయికి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సమీకరణలు తీసుకొచ్చారు. దానికి సపరేట్ ఒక వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. అయినప్పటికీ వరంగల్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. గంజాయి మూలాలను వెతికే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు. ఇప్పటికే టోల్ గేట్లు పెట్టి చెక్ పోస్టులు పెట్టి అన్ని చెక్ చేసుకున్నప్పటికీ కూడా గంజాయిని ఆపడం మాత్రం పోలీసులకు పెద్ద తలకాయ నొప్పిగా మారింది. ముఖ్యంగా వరంగల్ సంబంధించి వరంగల్ బార్డర్ నుంచి కూడా ఏదైతే రహదారులు ఉన్నాయో ఆ రహదారులను అన్ని చెక్ చేస్తున్నారు. అయినప్పటికీ ఇది ఎలా వస్తుంది అనేది కూడా పూర్తి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఒకవైపు యువకులను కూడా వాళ్ళు హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. యువకులు ఈ మత్తు పదార్థాలకు బానిస కావద్దు, ఏదైనా ఫ్యూచర్ మంచిగా ఉండాలి అంటే ముఖ్యంగా
చదువు వైపు టెక్నాలజీ వైపు యువత వెళ్ళాలి అని సూచిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు సో వరంగల్లో తరచుగా జరుగుతుండడం ఒక విచిత్రంగా మారింది. ఇప్పటికే పోలీసులు కూడా దీనిపైన పూర్తి చర్యలు తీసుకొని ఉన్నారు. సో ఇప్పటికే వారిపైన కేసు పెట్టారు. సో పూర్తి దర్యాప్తు అయితే జరుగుతుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటనకు సంబంధించి అయితే ఒకంత కలకలం చెలరేగుతోంది. ఇక వరంగల్ జిల్లాలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మారం మండలంలో గంజాయి బ్యాచ్ రచ్చరచ్చ చేస్తోంది. వరంగల్ విద్యార్థుల టూరిస్ట్ బస్సుపై పోకిరీల దాడికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. టూర్కు వెళ్తున్నటువంటి విద్యార్థులపై విరుచుకుపడ్డారు యువకులు. విద్యార్థుల ముందే హంగామా సృష్టించారు. మద్యం గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేశారు. బస్సు డ్రైవర్తో అసభ్య పదజాలంతో వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. బస్సులోని విద్యార్థుల పట్ల విచ్చలవిడిగా ప్రవర్తించారు. గంజాయి బ్యాచ్పై మూకుమ్మడిగా స్టూడెంట్స్ అయితే తిరగబడ్డటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.